సంఘాన్ని కుటుంబంగా నడిపిస్తున్న ఈ గొప్ప నాయకుడిని చూడండి. నేను వెళ్ళిపోతున్నానే, చెరసాల్లో ఉన్నానే, నా కొడుకు భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తున్నాడు. ఎవరు? పౌలు గారు. ఆయన కొడుకు ఎవరు? తిమోతి. ఏ భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నాడు? బాగా కూడబెట్టాను రా, అడుగు కూడా బయటకు పెట్టకుండా జాగ్రత్తగా జడ్జిగా బతికేసే, నిష్టానుసారంగా జలసాగా బ్రతికే అని పర్సనల్ లెటర్ రా. ఇట్లా ఆయన ఏమని రాస్తున్నాడు ఈ ఉత్తరం చూడండి. ఏమని ఆలోచించుకుంటున్నాడు చెరసాల్లో ఉండి? ఏమని ఆలోచిస్తున్నాడు? క్రీస్తు ఖైదీగా పట్టబడి ఏమని ఆలోచిస్తున్నాడు చెరసాల్లో ఉండంటే? ఏమని ఆలోచించడం ఏంటి? ఆయన ఆలోచించేది ఏంటో తెలుసా? నేను వెళ్ళిపోతున్నా, నా సంఘమైన కుటుంబాన్ని వదిలిన వెళ్ళిపోయే రోజుల దగ్గర పడిపోయి వెళ్ళిపోతున్నా. నేను నా తర్వాత సంఘాన్ని నడిపించే సామర్థ్యం కలిగిన నాయకుడు ఎవడనేది చూశారు. ఈరోజు ఎక్కడుందండి ఈ కొలమానం? ఎక్కడ దొరుకుతుందండి ఈ కొలమానం? సంఘం యొక్క అర్థం మారిపోయింది. రాజకీయ కొడుకులు మినిస్టర్లు అయినట్టు, రాజకీయ నాయకుడు కొడుకు మాజీ ముఖ్యమంత్రి కొడుకు వీడు ముఖ్యమంత్రి అయినట్టు ఈరోజు సంఘం కూడా వంశపు పిచ్చితో చచ్చిపోతా లేదా చెప్పండి? అపోస్తుడైన పౌలు మనకి ఏమి నేర్పిస్తున్నాడు చూడండి. సేవ కొరకు రగిలిపోవాలనుకున్న యువకులారా, నేరుగా ముఖాముఖిగా నేను మీతో మాట్లాడుతున్నాను. నువ్వు దమ్మున్న సేవ చేయాలంటే, నువ్వు కట్టిన ఏదైతే ఉందో ఆ సేవ లేదా సంఘం ఉన్న నలుగురైనా సజీవంగా మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలి అంటే, నీ తర్వాత నువ్వు నిలబెట్టాలనుకుంటున్నది తిమోతి లాంటి వారిని ఎత్తుక్కో. ఉన్నారా చెప్పండి? మర్రి చెట్టు కిందట ఏ చెట్టుని ఎదగనివ్వదట. తెలుసుగా సామెత? ఈరోజు ఏ ఇంటర్నేషనల్ సేవకుడి కింద అయినా కింద ఉన్నవాడు ఎవడన్నా పైకి రాణిస్తున్నారు చెప్పండి? మీ ప్రాపర్టీ సంఘం, మీ నాన్నగారు జాగీరా సంఘం. సంఘం అంటే ఏంటి? రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. నువ్వు నేను ఎవడ యజమాయిషి చేయడం. సంఘానికి మంచి భవిష్యత్తును మనం అందించాలి అనుకుంటే పౌలు కొలుస్తున్న కొలతను ఒక్కసారి చూడండి. జైల్లో ఉండి ఎలాంటి పదాలు ఆయన వాడాడు ఒకసారి చూడండి. అదే పత్రిక 2వ అధ్యాయం, అదే పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి, నేను నేరస్తున్నై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. మై డియర్ సన్ తిమోతి, ఒక విషయం గుర్తుపెట్టుకో. క్రైసిస్ నాకు జరుగుతుందిగా, సఫరింగ్ నాకు జరుగుతుందిగా. ఇంకో విషయం చెప్తా. సువార్తను గూర్చి ప్రకటన చేస్తుంటే నేరస్తునిగా సంఖ్యలు వేసి బంధించేశారు. నాకు విషయం అర్థమైంది. ఆ విషయం ఏంటి చెప్పిన తిమోతి? నేను వెడలిపోయే కాలం దగ్గరలోనే ఉంది. ఏ రోజు వెళ్ళిపోతానో నాకు తెలియదు. నువ్వు వెళ్ళిపోతున్నా, తర్వాత సంఘాన్ని లీడ్ చేయవలసింది నువ్వే తిమోతి. జాగ్రత్త, సంఘ విషయంలో జాగ్రత్త. నేను ఖైదీగా ఉన్నాను, నువ్వు బయట ఉన్నావు. నన్ను అరెస్ట్ చేశారు, రేపో మాపో నా శిరస్సు కూడా తొలగించేస్తారు. ఇది నా చివరి మజిలీ అన్న సంగతి నాకు అర్థమైపోయింది. నేను చంపేస్తారు తిమోతి. చనిపోయే ముందు నేను చెబుతున్నా, సంఖ్యలతో పట్టబడిన నేను చేసిన కారణం భవిష్యత్. ఒకటి గుర్తుపెట్టుకో, నన్ను బంధించారు కానీ వాక్యాన్ని మాత్రం బంధించడానికి వీల్లేదు. నా తర్వాత నడిపించాల్సింది నువ్వే. నేను అంటాను, పౌలు గారికి బంధువులు ఎవరు లేరా? మేనల్లుడు ఉన్నాడుగా, అక్క ఉందగా, ఇప్పుడు చెల్లి ఉందగా, బంధువులు లేరా? ఉన్నారు. ఈయన ఎవరండి ఈ మధ్య స్టేజ్ మీద ఎక్కువ కనబడుతున్నారు? అయ్యగారు బామ్మర్ది గారట. ఈయన ఎవరండి అంటే ఆయనకు బీరకాయ పీసండి, అయ్యగారు తాలూకే. ఈయనెవరండి అంటే ఎవరు మీరు? ఎందుకు వస్తున్నారు సంఘంలోనికి? మీరు రావడానికి అర్హత ఏంటి? బైబిల్ తెలుసా? తెలీదు. శ్రమ ఉందా సువార్తలో? లేదు. మీరెవర్రా అని అడిగితే తాలూకా. సభవా ఇదే? కుదురుద్దా సంఘానికి? తిమోతిని చూడండి.
తిమోతిని ఎలా ఎత్తుక్కుంటున్నాడో చూడండి. నా తర్వాత మరలా సంఘాన్ని లీడ్ చేసేవాడు సత్యమందు జ్ఞానము కలిగిన వాడై ఉండాలి, ఆత్మ తీవ్రత కలిగిన వాడై ఉండాలి, మంచి సాక్ష్యం ఎలుపట వారి చేత కూడా పొందిన వాడై ఉండాలి. దొంగల ముఠాలో ఎవడు రావడానికి వీల్లేదు. మోసేకి గుర్తుపెట్టుకొని బాబాయ్ గారు అబ్బాయి కూడా ఉన్నాడు, ఎవరు? కోరాహు. వచ్చాడా? రానిచ్చాడా? రావడానికి వీల్లేదు. అహరోను కొడుకులు ఉన్నారు, వచ్చారా? రాలేదు, రావడానికి వీల్లేదు. నెక్స్ట్ ఎవరయ్యా అంటే, పైన కొండ మీద 40 రాత్రులు పగళ్ళు ఉపవాసంతో ఉండి దేవునితో మాట్లాడుతున్న మోసే పైన రగిలిపోతుంటే కొండ శివరను కూర్చుని ఒకడు రగిలిపోతున్నాడు. ఎవరు? యెహోషువ. వాడు కావాలి సేవకి. వీడెవడు సుఖంలో తిరిగేవాడు, అంతఃపురంలో ఉన్నవాడు కావాలా? మోసేకి కొలిక్స్ లేరనుకుంటారా? ఆయన ఈజిప్ట్ స్నేహితులు లేరనుకుంటున్నారా? ఆయనతో పాటు ఎడ్యుకేషన్లో ఫ్రెండ్స్ లేరనుకుంటున్నారా? ఉన్నారు. ఎవ్వరు ఉండడానికి వీలేదు. మోసే తర్వాత ఆ తీవ్రత కలిగిన వాడు అహరోను కొడుకులు కూడా కాదు, అహరోను కూడా కాదు. మరెవరయ్యా వాగ్దాన దేశానికి తీసుకుపోయేదంటే యెహోషువ. నెక్స్ట్ చూడండి, తిరిగేయండి చరిత్ర పుటల్ని. తిరిగేస్తే నెక్స్ట్ కనిపించేది ఎవరయ్యా అంటే ఏలే. ఏలే కొడుకులు సేవను అడ్డు పెట్టుకుని జలసాగా అలవాటు పడిపోయారట. దేవునికి బలులు ఇస్తుంటే ఆ బలి నైవేద్యాలు తీసుకుని మందులోకి స్టప్పకు తీయండి తొళ్ళండి అన్నారట. ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఈ గాడిదల్ని ఏం చేయాలి చెప్పండి? నరికేయాలి దేవుడు. నరక్కండి. ఎందుకు అక్కడ చెప్పనా? ఏ సంబంధం లేని ఒకడు రాబోతున్నాడు, వాడే సమూయేలు. వాడు వచ్చేంత వరకు వీళ్ళు సీన్లో బతుకుంటారు. వాడు రావడం, వీళ్ళ పోస్టింగ్ ఊడిపోవడం. గుర్తుపెట్టుకోండి, సేవను అడ్డు పెట్టుకుని ఇష్టానుసారంగా మీ స్థానిక సంఘాల్లో ఎలగబెట్టారో నీ కింద నుంచి ఎవరు లేపుతాడు. నిన్నెక్కడ తొక్కాలో అక్కడ తొక్కేస్తాడు. అయిపోలా మన ముందున్న తరాలు ఎన్ని కలిసిపోలా. ఒకరోజు వాళ్ళ సభలు పెడితే లక్షల మంది వచ్చేవారు. ఈరోజు కామెడీ యాక్టర్లు అయిపోయారు సోషల్ మీడియాలో. ఎందుకు? ఏలీ చేసిన తప్పు వాళ్ళు కూడా చేశారు కనుక. మరలా చెప్తున్నాను, ప్రియ సహోదరులారా, ప్రియ సంగమా, నా మనసులో ఎవరు లేరు. నా తీవ్రత ఉన్నది ఒకే ఒక్కటే. మనిషి అన్నవాడు కనబడడానికి వీల్లేదు, బంధుత్వం అనేది కనబడడానికి వీల్లేదు, వంశం అనేది కనబడడానికి వీల్లేదు. ఆత్మతో నడిపింపబడుతున్నవాడు ఎవడైతే వాడే సంఘంలో కనబడితే వాడి సెగ సంఘానికి తగలాలి, వాడి ఆత్మ తీవ్రత సంఘానికి తగలాలి. అట్టివారు లేకపోతే సంఘానికి భవిష్యత్తు ఉండదు. మనం ఏమైపోయినా పర్వాలేదు, మనల్ని ఏం చేసేసినా పర్లేదు, మనం బ్యాడ్ చేసేసినా పర్వాలేదు, మన మీద గుసగుసలు ఎన్ని కుట్రలు పడినా పర్లేదు, చెప్పాల్సింది చెప్పాలంతే. మన సేవకులం దేవుని ఎదుటను క్రీస్తు ఎదుటను మనం మాట్లాడుతున్నాం. ఎవ్వరికి రాజీ పడవలసిన అవసరం లేదు. రాజకీయ రంగు కూడా సంఘంలోకి రావడానికి వీల్లేదు.